యెషయా గ్రంథం 45 అధ్యాయము 2-3 వచనాలు చదవండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసి ఇత్తడి తడుపులను విడగొట్టి పగులు కొట్టేదను, ఇనుప గడియలు విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములోనున్న నిధులను రహస్థలములో ఉన్న మరుగైన ధనమును నీకిచ్చి చాలు. దేవుడు ఆయన ముందుగా పోవచ్చు, ఆయన మనల్ని నడిపించేవాడని అడ్డులను అన్నిటినీ తొలగించి నడిపించేవాడు. అందుకే ఆయన ముందుగా వెళ్ళేదను అని వాగ్దానం ఇస్తాడు. ఈ యొక్క వాగ్దానములో 2 పర్వత శిఖరాలు ఏంటి? ఒకటి ముందుగా వెళ్ళేదని అంటున్నాడు, రెండోది మార్గమును తిన్నని మార్గమును మీకు చూపేదను. అంటే ముందుగా వెళ్ళి ఆయన అడ్డు వచ్చినటువన్నిటినీ తొలగించి నడిపించేవాడు. ఇంకా మార్గం తప్పిపోకుండా మార్గాన్ని బోధించి మార్గంలో నడిపించేవాడు. కనుక దేవుడు అందుకే ఆయన రక్షించి విమోచించిన తన ప్రజలకు ముందుగా పోయేదనని పేరు పెట్టి పిలిచిన వాడును రక్షించిన వాడును నేను కనుక అందుకే ఆయన విడిచిపెట్టకుండా ఆయన ముందు ఉండి నడిపించేవాడు. ఆయన ముందు లేకుండా ఆయన ముందు మనం ఉన్నాం అనుకోండి, ఎట్లుంటుంది చెప్పండి. మనం ముందుంటే మార్గం చూడలేం. మార్గంలో నడుచేటట్లు దేవుడు పరలోక తలుపులు తెరిచి పాతాళ ద్వారాలు తొలగించి ఆలోకమును మనకు కలిగించలేడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు దోచుకుని వారు. ఆయన మనల్ని రక్షించాడు కనుక మనంతటా మనం రక్షించబడలేదు కనుక ఆయన్ని మనం తెలుసుకుని ఆయన్ని మార్గమును ఆయనే మనకు తెలిపి ఆయన నడిచి ముందు ఆ బాటలో మనం తెలుసుకుని ఆ బాటలో నడిచించటానికి అందుకు ఆయనే ముందుంటూ మంచిది. అది పేతురు ఆయన గురించి శిలువ రక్షణ విమోచన కార్యం తన ప్రజలు చేసే అనుభవం మాట్లాడుతున్నప్పుడు ముందుకొచ్చేపటికి సాతాను నడిపించాడు ఈయనని సాతానా నా వెనకకు రమ్మని గర్తించాడు. అర్థమవుతుందా? కనుక అందుకే ఆయన ప్రభు ఆ మాట అన్నాడు ఆయన సువార్త 10వ అధ్యాయం, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలకు. దేవుని స్థానంలో దేవుడు కాక వేరొకడు వచ్చాడంటే, లేక మనం కూడా దేవుని స్థానమును ఆక్రమించామంటే అది సైతాను మార్గం అన్నమాట. మొట్టమొదట మనిషిని దారి తప్పించేది అక్కడే. దేవదూతలో ఒక దూత దేవుడితో నేను సమానం అనుకుని ఉన్నారా, మీరు కూడా దేవతలు అయిపోతారని, దేవుడు అంతటోళ్ళు అయిపోతారని అర్థమవుతుందా? దేవుడు స్థానంలో అయిపోవాలనేటువంటి ఆశని కల్పించిన వాడు దయ్యం. అది కనుక అందుకే అదే విషయంలో దేవుళ్ళు అనే దేవుడి స్థానంలో ప్రతిదాన్ని దేవుడిగా తలంచి దారి తప్పించే
యుగ సంబంధమైన దేవత మనోనేత్రాల గుడ్డితనం కలుగజేసి ఉన్నాడు. ప్రతి వారిని తన మార్గమును నడిపించక నివాసస్థలముకు చేరలేని వాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది కదా, మనుషులను అడవిగా చేసి తన నివాసములకు పానీయన వాడు ఎతడేనా అనే మాట ఉంటుంది. యెషయా గ్రంథం 14:12 వచనం. నాకు వినపట్లేదు. సరే, తేజో నక్షత్రమా వేకో చొక్క రెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు. వాడు అనుకున్నాడు, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను. దేవుని యొక్క అవును నక్షత్రములకు పైగా నేను దేవునితో సమానం ఉండాలనేదనని చెప్పి దేవుని సభాపర్వతములకు చేరేదనని క్రీస్తు యేసు స్థానంలో వెళ్ళాలని లోపల దురాశని పెంచుకున్నాడు. చదువు. సింహాసనము హెచ్చింతును. అవును, ఉత్తర దిక్కున సభాపర్వతం అంటే యేసుక్రీస్తు స్థానం. అదో కనుక ఆ స్థానమును నేను అనుకున్నాడు. అంటే దేవునితో సమానము. అదే పరిస్థితి తెచ్చాడు. లోకమును అడవిగా చేసి అని మాట ఉంది. చదవడు 7వ వచనం. భూమిని కంపింపచేసి రాజ్యమును వణకించిన వాడు ఎతడేనా? ఏంటి లోకం అంటే మనుషులను అడిగి మనుషులు చేసేసింది. అర్థం సార్థం ఎందుకు పుట్టారో, ఎందుకు పెరుగుతున్నారో, ఏమైపోతారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడ చేరాలో, ఎవరి ద్వారా కలిగారో, మళ్ళీ ఆయన దగ్గరికి చేరాలంటే ఏం చేయాలో తెలవదు. అడవి మనుషులను చేసేసింది. లోకమును అడవిగా చేసి ఆ పట్టణాలన్నిటినీ పాడు చేసిన వాడు ఎతడేనా? అదవుతున్నా దేవుడి నుండి తొలగించి చెరపట్టి మనుషులను మళ్ళీ దేవుని దగ్గరికి చేరని, దేవుడి నివాస స్థలములకు చేరలేని వాడు. అర్థమవుతుంది మీకు? దేవుని దగ్గరికి నుంచి వచ్చామన్నా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలరా అంటారు కదా. మరి వెళ్తానికి మార్గం ఏది తెలుసు నీకు? అట్లా తెలియదు. ఎందుకని వెళ్ళనీయకుండా దేవుని దగ్గర ఉంచి వచ్చినప్పుడు దేవుని స్వభావం కలిగిన పిల్లలను చూసి అందుకు ఇలాంటి వారి దేవుని రాజ్యం, దేవుడు మంచి వెళ్ళదు అన్నాడు. పెరిగిన కొందుక పాపపు నైజం, పాప స్వభావం, అవును తల్లి స్వభావం, తండ్రి స్వభావం, ఆదాన స్వభావం, వాక పాప సైతాను స్వభావం వచ్చేసి తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి, దేవుని నివాసానికి, దేవుని సహవాసానికి, దేవునితో సంబంధం లేకుండా వీడు దేవుడి వల్ల పుట్టాడు, వీడు కావాల్సినవి దేవుని వల్ల ఆకాశం, వర్షం, నీరు, వెలుగు అన్నీ దేవుడి వల్లే. దేవుడితో పని లేదు వీడికి. నేను నా ఇష్టం, నా కోరికలు అలాగే చేసేసాడు. అడుగు మనుషులుగా చేసేసాడు. అర్థమవుతుంది. అందుకని ఆయన మన కొరకు వచ్చి ముందుకు వచ్చి అవును మన శత్రువైనటువంటి ఆ యొక్క సాతాను సంఖ్యలను తెచ్చి ఎత్తడి గడియలు ఎడగొట్టి, ఇనప గడియలు విడగొట్టి, ఎత్తడి పగలగొట్టి ఉన్నది ద్వారాన్ని తెరిచాడు. పరలోకానికి భూలోకానికి దేవుని తెలుసుకున్నట్లు, దేవుని కలుసుకుని ఆ ద్వారం ఎవరంటే నేనే, మార్గమును సత్యమును నేనే. ప్రభువైన యేసు. యోహాను సువార్త 14:6 వచ్చిన
అందుకే మార్గమయ్యున్న ఆయన ముందుండి నా గొర్రెలకు నేను మంచి కాపరిని, గొర్రెల్ని రక్షించి వాటిని నడిపించినప్పుడల్లా నేను ముందు నడిచి వాటిని పేరు పెట్టి పిలిచి నా గొర్రెలు నా స్వరం విని నన్ను వెంబడించు. అన్నిని స్వరం వినక అన్నిని వెంబడించక దొంగ దోచుకొని హత్య నాశనం చేయటానికి నేను దేవుణ్ణే, మేము దేవతలమే, మేము దేవుళ్ళమే అని అనేకమైనటువంటి అంత్యదినాలు అబద్ధపు క్రీస్తులు బయలుదేరతారని ఉన్నాయి. మనుషుల్లోనూ కొందరు ఇదిగో క్రీస్తు ఎక్కడ ఇచ్చాడు అక్కడ ఇచ్చాడు అని చెప్పి అలాగా ముందుకొచ్చి దోచుకునే దొంగ నేను నేను అని రక్షించడానికి తగిన నేవాడు నేనని మన కొరకు చనిపోయి మనం బ్రతికించేవాడు ఎవడైనా ఉన్నాడు? బ్రతికినోడు. అందుకే నజరేయుడు అంటే యేసు అంటే ఎక్కడా? ఆయన దేవుని కుమారుని అంటున్నాడు. ఆయన చంపడానికి పట్టుకోవటానికి వచ్చి నేనే అని అప్పగించుకున్నవాడు. రక్షించేవాడని నేనే, ప్రకటించిన వాడని నేనే, అది తెలియజేసిన వాడని నేనే, గొర్రెలకు పోవు ద్వారమని నేనే, గొర్రెలకు మంచి కాపరిని నేనే, ప్రాణం పెట్టి రక్షించుటకు నేనే మార్గమును సత్యమును జీవమును పునరుద్ధానమును జీవమును నేనే. ఒకడు తిరిగి పునరుద్ధాన బలం పొంది తిరిగి లేవాలంటే అట్టి పునరుద్ధాన శక్తిని, సమాధి యొక్క శక్తిని, మరణం యొక్క శక్తిని, పాతాళ శక్తిని జయించి తిరిగి లేచిన వాడు ఎవడైనా ఉన్నాడు? ఎవడు దేవుళ్ళు అనబడిన దేవతలు లేచి లేపేవాడు ఎవడైనా ఉన్నాడు? అందుకే నాకు ముందు మీకు ముందు నేనే అని చెప్పి నడిచేవాడు నేనే. అది అర్థమైంది. అందుకు దేవుని యొక్క రక్షణ దేవుని నామమున ఆయన పేరున మనల్ని పరిశుద్ధ నామమున పరిశుద్ధులుగా పిలిచి పరిశుద్ధ పిలుపులో పరిశుద్ధులుగా చేసి సజీవ నామమున సజీవులుగా చేసి ఉన్నారా? పరలోక నామమున పాతాళ ద్వారాలను సాతాను యొక్క శక్తుల నుండి మనకు జయమిచ్చి పాడద్రోసి మన పాదాల కిందకి తెచ్చి పరలోకం కొరకు మనం చేర్చడానికి తగినవాడు. అందుకే పేరు పెట్టి పిలిచాను, రక్షించాను. అందుకే నేను ముందు నడుస్తా, మీకు ద్వారాలు తెరుస్తా. పరలోక తలుపు రక్షణ అనుభవం బట్టి పరలోక తలుపులు తెరవటానికి ప్రార్థన తాళాపు చెవి సంఘానికి ఇచ్చానన్నాడు. అవాడు చదవండి. మత్తయి సువార్త 16 అధ్యాయంలో 20 వచనం చదువు. చదువు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదవు, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవనేరవని చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నేను మీకు ఇస్తున్నాను. ఫిలిప్పీ సంఘం విషయంలో కూడా అదే అన్నాడు. ఆయన నామమును ఎరిగిన, ఆయన నామమును ఒప్పుకున్న, ఆయన నామమును ధరించిన సంఘము విషయంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, శక్తి కొంచెమైనా నా నామమును ఎరుగనకు ఒప్పుకొంటివి. నిజమే, మన శక్తిహీనులు. సైతాన్ని ఎదిరించడానికి మన శక్తి ఉందా? మనం సైతాను అంటానికే భయం. అందరిని పడద్రోసి నివాసములు చేరనీయకుండా అడవి మనుషులను చేసి అసలు మైండే చెడగొట్టి హృదయమును చీకటి చేసిన వాడు అడిగాడు. అయితే ఆయన నామమున బట్టి మనము
రక్షణ అనుభవంలో ఆ క్రీస్తు బండ మీద అవును మనల్ని నిలబెట్టి పాతాళ ద్వారాల నుండి విడిపించి తొలగించి మనల్ని విడిపించిన వాడు అంటున్నాడు. పరలోక రాజ్యం యొక్క తాళాపు చెవులు నేను మీకు ఇస్తాను అని సంఘముల గురించి అన్నాడు. ఇక్కడ అందుకంటే నా నామం ఎరుగనక ఒప్పుకున్నావు కనుక తలుపు నీ ఎదుట. ఏ తలుపు? పరలోకము నుండి దేవుణ్ణి కలుసుకుని తెలుసుకుని దేవుని యొద్ద నుండి దేవుని యొక్క అవును వాక్యమును అందుకుని మనుషులకు ఆ వాక్యం తెలియపరచడానికి, ఆ సత్యమును వెలిగించడానికి, ఆత్మశక్తితో ఆ కార్యాలు జరిగించటానికి అందుకుని ఎదుటి తలుపు తెరిచాను. అనేకులను రక్షించటానికి, అనేకులు ఎదుట దేవుని కార్యాలు జరిగించటానికి ఈ సంఘాన్ని దేవుడు తలుపు తెరిచింది ఎందుకు? ఇంకా చదువు. అది ఎవడును వేయనారు. ఈ తలుపు ఎట తెరవబడింది? నా నామము ఎరుగనక ఒప్పుకున్నావు, నా వాక్యమును గైకొనటానికి. ఆ మాట చదవలేదు, చదవలేదు. నా వాక్యము గైకొని ఎరుగననలేదు. అనేక శ్రమలు ఓర్చుకున్నావు, నా వాక్యము గైకొన్నట్లు. అవును, దేవుని మాటను బట్టి నడుచుకుంటుంటే అనేక శ్రమలు వచ్చినా మనుషుల మాటలు, మనుషుల నిందలు, మనుషుల కట్లు, కులకట్లు, మతకట్లు, అవును బంధకాలు అన్నిటినీ విడగొట్టిన అనుభవం తలుపు తెరిచే అనుభవం అంటే అర్థమవుతుందా? అందుకే ఆ లేవి కాండంలో వాడు అదే మాట అంటాడు. ఏమనంటే 26 అధ్యాయం 11వ వచనంలో నా మందిని మీ మధ్య నుంచేదనని ఆయన నామమున ఆ వారి మధ్యకొచ్చి నిలిచి ఐగుప్తీయుల కాడి పొలుపులను తెంచేసి కాళ్ళకు వేసిన సరిగా నడవనీయకుండా దేవుని యందు దేవుని మార్గంలో అవును మన కళ్ళకేసిన సరిగా ఆయన మహిమను చూడకుండా సత్యం ఎరగకుండా అవును మన యొక్క నోటికేసిన మన చేతులకేసిన ఈ సంఖ్యలు కట్లు బంధకాలాన్ని తెంచి ఎడగొట్టేసి ఎత్తడి యొక్క తలుపులు ఇనప గడియలు ఎడగొట్టి నిలువుగా నడువు చేస్తా మీ మధ్య నుండి, మీ ముందుండి, మీ వెనుక నుండి అనుమాట అంటాడు కదా. చదువు. ఉంచెదను, అసహ్యపడదు, మధ్య నడిచెదను, మీకు దేవుడినయ్యుందును, నాకు ప్రజలయ్యుందును. మరలా పాప దాస్యములోనికి పోకుండా రప్పించాను కనుక ఏంటి కాడి పొలుపులు తెంచి, కాడంటే కాలికి మెడకి కాళ్ళకి చేతులకి అన్నిటికీ వేసిన కట్లు, పలుపులు, బంధకాలు, కులకట్లు, మతకట్లు, రాజకీయ కట్లు, అవును ప్రతి విధమైనటువంటి పాపకట్లు, సైతాను కట్లు, శరీర సంబంధమైనటువంటి విధులు మా పేర్తో మాకు ఒట్టి కట్లు, ఒట్టి ఆచారాలు. ఇటు వెళ్ళకూడదు, అటు ఉండకూడదు, ఇటు తిరగకూడదు అని చెప్పి ఇవన్నీ సైతాను వల్ల వచ్చింది. అర్థమవుతుందా? భూమి అంతా మంచిగానే చేశాడు, సృష్టి అందరిని మంచిగానే చేశాడు, అన్ని రోజులు మంచియే. ఆయన మాట వింటే మంచిగా మనకి అన్నీ సరే. కానీ సైతాలు అన్ని కట్లు పెట్టేసి అన్నీ అవును దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏవన్నీ పెట్టి తిన్నగా నడవనీయకుండా రక్షించిన వారిని రక్షించిన ఆయనని ఆయనతో కలిసి ఆయన నివాసానికి చేరనీయకుండా అడవి మనుషులుగా చేసేసి
అందుకే అనేకులు దేవుని క్రైస్తవులు కూడా అడవి మనుషులాగా ఉన్నారు. ఏమిటి అడవి మనుషులు అంటే ఏంటి అయ్యగారి వాక్యం అర్థం చెప్తున్నానండి. వాళ్ళు మతం వాళ్ళేగా, వాళ్ళు చేత లేదా దినాలు, వాళ్ళు ముహూర్తాలు చేత లేదా, వాళ్ళు అన్ని ఆచారాలు అన్ని జాతలు కొబ్బరికాయలు కోరికట్లు కోతలేదా, వాళ్ళు పసుపు అవన్నీ పెడతలేదా? ఎందుకని? వీడి కళ్ళు కట్లు ఉన్నాయి, హృదయానికి బంధకం వేసి ఉంది, అంధకారంలో ఉంది. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన హృదయాలకి గుడ్డితనము కలుగు చేసినందువలన నన్ను తెలుసుకోలేకపోతున్న 2 కొరింథీ పత్రిక 4:4 వచనం. దైవ స్వరూపి అయ్యున్న క్రీస్తు శక్తి మహిమను కనపరిచే ఈ స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపుకున్నట్లు. ఏ దేవత? యుగ సంబంధమైన దేవత. ఏ యుగ సంబంధం అంటే ఈ యుగపోళ్ళు మన ఇంటి పేరు లేదా? మన ఇంటి పేరు లేదా? మన పెద్దవాళ్ళ పేరపాలి ఆచారం లేదా మనకి? ఉంది, చేసుకో. అక్కడ పాతాళానికి నరకానికి దయ్యాలు చేతికి పోయేటట్టుగా వీళ్ళు క్రైస్తవులు మరి. కనుక ఎందుకంటే విశ్వాసులు దేవుని ప్రజల గురించి ఆయన చెబుతున్నాడు. యుగ సంబంధముగా ఆలోచన చేసి శరీర దృష్టితో, లోక దృష్టితో, పాప దృష్టితో, మనిషి దృష్టితో ఆలోచన చేసి ఇలాగన మనుషులు కల్పించుకున్నటువంటి మూలోపదేశములను అనుసరించి దేవునిని ఎరగక ఉన్నారు అనే మాట కూడా చెబుతాడు. గలతీ పత్రిక 4:8 చదువు. గలతీలకు ఆ కాలమందైతే దేవుణ్ణి ఎరుగని వారై, ఏంటది? నిజమునకు దేవుడు కాని వారికి దేవుళ్ళని చెప్పి వాటికి దాసులైపోయి ఉన్నారు. కనుక ఎన్ని దేవుళ్ళు ఉన్నారు మనకి? కుక్క ఒక దేవత, ఎలుగు ఒక దేవత, దేవుడు గంగ ఒక దేవుడు, భూమి ఒక దేవుడు, భూమి ఒక దేవత, గాలి ఒక దేవుడు. ఎన్ని దేవుళ్ళు ఉన్నారు? అన్నిటికీ అందరికీ అవును బానిసలై సాగిల పడ్డారు, లోబడ్డారు. మునుపు సంగతి చెబుతున్నాడు. దేవుళ్ళు కాని వాటికి మీరు దాసులై ఉంటారు. కానీ ఇప్పుడైతే దేవుని ఎరిగిన వారు ఎలా ఎరిగారంట? దేవుడే ముందుకు వచ్చి ఆయన మాట ద్వారా, ఆయన శక్తి ద్వారా, ఆయన క్రియ ద్వారా, ఆయన నామము ద్వారా, ఆయన పునరుద్ధానం యొక్క అనుభవము ద్వారా ఏంటన్నాడు? ఎరుకపరుచుకున్నాడు. తను తానే మనకు మనమే పెద్ద భక్తుపరులు అని మనకు బయలుపరుచుకోవాలి. ఆయన కృప, ఉచితమైన ఆయన కృప ద్వారా మనకి ఈ దేవుడు తనను ఎరుగునట్లుగా ఆయన చేతే ఎరుగుబడిన వారు. అంతేనా? మీరందరికి మీరు ఎరిగారా? ఆయన కృప, ఆయన సువార్తను తెచ్చి, ఆయన ఆత్మ హృదయాన్ని తెరిచి, అవును ఆయన యొక్క నామమును సజీవములైన పరిశుద్ధమైన నీతి గల పరలోక నామమును బట్టి ఆత్మ సంబంధమైన పరలోక మహిమను చూచినట్లు దేవుని మహిమను, దేవుని క్రియలను, దేవుని శక్తిని, దేవుని అధికారమును, దేవుని నీతి అది ఎరుకపరచబడిన వారు. ఆయనే ఎరుకపరుచుకున్నాడు. దేవుని చేత ఎరిగిన వారును ఆయన వలన విశేషముగా ఎరుగబడిన వారినై ఉన్నాము మనము అన్నమాట. అందుకే ఆయన ముందు వస్తానంటున్నాడు. నీకు ముందు ఆయన పెట్టుకోవాలి. అర్థమవుతుంది? ఎందుకు మొదటి దినమున ప్రభువు దినమని మనం ఆరాధన చేస్తున్నాం? మాట్లాడలేదు. ఎందుకు ఆయన మొదటి ప్రథమ ఫలం ఇస్తున్నారు? 10వ భాగం
ప్రథమ ఫలం 10వ భాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఈ సంఘంలో. నేను చెయ్యెత్తి మీరు భయపడబారు. ఇచ్చేవాళ్ళే విశ్వాసం, అది చేసేవాళ్ళు. ఎందుకని మొదటి స్థానం దేవునికి ఇస్తున్నారు? దేవుని మాటను దేవుడిగా మనం సాగలపడి ఆరాధించి దేవుడి చిత్తమును, దేవుని ఇష్టమును, దేవుని సత్యమును, చట్టమును అనుసరించి ఎందుకు నడుచుకుంటున్నారు? అర్థమవుతుందా? అవును, దేవుని యొక్క మాదిరి వాక్యానికి వ్యతిరేకముగా ఉన్నదనుకోండి, మన కొన్ని అవి విడిచిపెట్టారు. మన బంధువులు బట్టి, లేకపోతే మన అధికారులను బట్టి, లేకపోతే మొదటి ఎదుట అన్నిళ్ళను బట్టి, లేకపోతే మన పెద్దవాళ్ళైనా తెలియని వారిని బట్టి కలిగిన మనం వాటిని అనుసరించట్లా. దేవుని స్థానం అన్నిటికీ, అందరికీ, అన్ని విషయాల్లో ఇస్తలేదు. ఎందుకని? మొదటి స్థానం దేవునికి ఇస్తున్నాం. ఆయన దేవుడని, ఆయన మాట దేవుని మాట, ఆయన దేవుని శక్తి, అధికారం కలిగిన మాట. అర్థమవుతుంది? అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఆ పన్నుమని అంటే శంకరి ఇష్టానికి దేవునికిని అవును, కైసరికని ఏమని చెప్పాను. అర్థమవుతుంది? అవును. కనుక ఇది మనదైన, మనము ఇల్లైన ఇంటి పన్ను ప్రభుత్వానికి ఎందుకు ఇస్తున్నాం? ఆ ప్రభుత్వ అధికారం క్రింద ఉన్నాం. అలాగే దేవుని అధికారం క్రింద ఉన్న మనము దేవునిగా మహిమపరిచే విషయంలో పెద్దలను గౌరవించాలి. పెద్దల స్థానం కాదు, చిన్నలను ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దైవమును పూజించాలి. దేవుని స్థానము మొదటి స్థానం, అన్నిటికీ అందరూ అనుసరించటానికి. అందుకే దేవుని చేత ప్రమాణం చేయించి నేరస్తులందరినీ రుజువుపరుస్తారు. ఎందుకని కోర్టులో దేవుని యొక్క గ్రంథం మీద ప్రమాణం చేపించి, అంటే దేవుని యొక్క సాక్ష్యాన్ని బట్టి అవును వీళ్ళు సత్యం పలికినటువంటి అనుభవమును నిరూపించడానికి. అందుకు సాక్షులు ఎవరైనా సరే దాని మీద చేసి ప్రమాణం చేయాలి, చెప్పాల్సిందే. ఎందుకు? మొదటి సాక్షి ఆయన. అర్థమవుతుంది? జడ్జిమెంట్ చెప్పేవాడు కూడా ఆ దేవుని యొక్క చట్టమును అనుసరించి, ప్రభుత్వ చట్టమును అనుసరించి, ఈయన నేరస్తుడు, ఈ నేరమును బట్టి ఈయనకి ఈ శిక్షని రాసి అప్పగిస్తాడు. అంతేగాని ఈయన శిక్షించండి అని చెప్పి ఎవరంటానికి వెళ్ళారు. మనుషుడు ఎవరికి అధికారం. అందుకే ఆయన ముందు పెట్టుకోవాలా, నేను ముందుండి నడిపిస్తానన్నమాట. అందుకని మరలా చదవండి, మాటలు చదువుతాం. ముందుగా వెళ్ళేదను అని వాగ్దానమందుకు అవును మార్గమును చూపుదునని ఆయన చెప్పుచున్నాడు. అవును, మార్గము చూపుదునని, నీ మీద దృష్టించి నీవు నడువలసిన మార్గమును నేను బోధించేదను అని మాట అన్నాడు. కీర్తన గ్రంథంలో 32వ కీర్తనలో ఆ మాటను చదవండి. నీ మీద దృష్టించి నేను బోధించదు, నడువలసిన మార్గమును విమోచన గానములతో ఆవరించదను అని మాట అంటాడు. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను. అవును, ఆ యొక్క 45వ అధ్యాయం యెషయా గ్రంథంలో కూడా అంటాడు, నీ పిల్లలు యెహోవాను ఉపదేశం పొందుతారు, నడవలసిన మార్గమును నీకు బోధించాను. ఇదిగో ఇదే త్రావ, ఇందులోనే నడుచుకోమని వెనక నుండి చెప్పే స్వరం వింటాడు. అర్థమవుతుందా? అందుకు బైబిల్ చదవటం కాదు, ఆయన నామమును ప్రార్థన చేసే విశ్వాస సంఘముకు వెనక నుండి ఆయన మార్గమును గురించి బోధించేవాడై ఉంటాడు. ఈ వాక్య సత్యమును వెలిగించేవాడై ఉంటాడు. జ్ఞానమునకు ప్రత్యక్షత, మనస్సుకు ప్రత్యక్షతను గ్రహం సంపూర్ణమైన సత్యమని
అది సత్య సంబంధమైన ఆత్మ వచ్చి తను ఏటిని బోధించాడు, ఏటిని చేశాడు, వాటినన్నిటిని మనకు బోధించాడు. అందుకే ఆయన ఆత్మచేత ఎందరు బోధించబడుతురో వారు ఆయన పిల్లలు, ఆత్మచేత నడిపించబడేవారు ఆయన పిల్లలు. ఆయన ఆత్మచేత మన ఆత్మకు బోధించబడుచున్నాను, వెలిగించబడుచున్నాను, నడిపించబడుచున్న అనుభవమును కలిగించేటిదే కాకే అందుకు మార్గమును గురించిన విషయంలో ఆయన మార్గదర్శిగా దీర్ఘదర్శిగా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమైంది? ఇంకా చదువు. నీ మీద దృష్టి ఉంచి, నీ మీద దృష్టి ఉంచంటే నీ మనసు దృష్టి ఎట్టుంది, నీ హృదయం అభిప్రాయం ఎలాగుంది, అర్థమవుతుందా? నీ కోరిక ఎలాగుంది, అవును, నీ ఉద్దేశం ఎలాగుంది అన్నీ ఆయనకి తెలుసు. ఎందుకు మీకు నాకు చెబుతున్నా, యేసు ప్రభుని యెరూషలేముకి వెళ్తుంటే ఇద్దరు వెంబడించారు. వెంబడిస్తే ప్రభు ఆయన యేసుక్రీస్తు మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్న. బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినా మీతో వస్తామయ్యా, నీతో పాటు సేవ చేస్తామయ్యా అన్న. ఆయన అన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళుండి, కానీ మనుషు కుమారుడు తలవాల్చుకుంటానికి స్థలం లేదు. నీకే లేకపోతే మేము ఎక్కడ రావు అని లేదు. అర్థమవుతుందా? కనుక వీళ్ళు దేనికోసం ఆయన్ని వెంబడిస్తానన్నారు, కనుక వారి హృదయాలు ఎరిగి ఆయన అలాగే చెప్పాడు. ఇంకా మత సంబంధులతో అన్నాడు, మీరు నన్ను వెంబడిస్తున్నారు, నా కార్యాలు చూస్తున్నారు, కానీ వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళే మార్గం మీకు తెలవదు, నేను వెళ్ళే చోటుకు మీరు రాలేరు, ఎందుకంటే మీరు పాపములోనే ఉండి నశించిపోతారు అన్నాడు. అర్థమవుతుంది? పాపాన్ని బట్టి ఆయన వెళ్ళే చోటు తెలుసుకోలేకపోయారు, రాలేరు అని చెప్పి అన్నాడు. అర్థమవుతుందా? అయితే మరో శిష్యులతో ఆయన అన్నాడు, నేను వెళ్ళే మార్గం మీకు తెలుసు, నా తండ్రి వద్ద మీకు నివాసాలు ఉన్నాయి, లేకపోతే చెబుదును, మీకు స్థలము సిద్ధపరిచి నేనుండి స్థలములో మిమ్మును తీసుకెళ్తాను, అందుకు ఆదరణకర్తను పంపిస్తాను అని మాట అన్నాడు. వాళ్ళతోనేమో ఆ మాట అన్నాడు, వీళ్ళతో ఈ మాట అన్నాడంటే హృదయాలు ఎరుగును. అర్థమవుతుందా? కనుక మనిషి ఉద్దేశమును బట్టి యథార్థ హృదయాలకు అవును చీకటిలో వెలుగు పుట్టును అనమాట. చీకటిలో వెలుగు పుట్టును అంటే ఏంటంటే చీకటి శక్తులన్నీ ఆవరించిన దేవుని కొరకే హృదయములు యథార్థతో దేవుని తట్టు తిరిగితే ఉన్నారా దేవుడు అవును వారిని దృష్టించి బోధించి మార్గమును తెరిచి అవును సాతాను గద్దించి సంఖ్యలను విడగొట్టి అవును నడిపించేటువంటి. సరే, మూడో విషయం చెప్పేస్తాను. ఏంటంటే అంధకార స్థలములో ఉన్న రహస్య ధనమును నేను మీకు, అంధకార స్థలములో అంటే దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క ధనమును అవును సత్యమైన ధనమును పొందలేని వారిగా, తెలుసుకొని లేని వారిగా ఉన్నారు అనేకులు ఉన్నారు. సత్యమైనది, నిత్యమైనది, దేవుడు మనకు అనుగ్రహించేది ధనము అవును గురించి ఒక మాట మనము విందాం. లోకాసు వార్తలో ప్రభు అన్నాడు కదా, ఆ మాటే చదువు. 16వ అధ్యాయము 16వ అధ్యాయం లోకాసు వార్త 16వ అధ్యాయం. అమ్మా
8వ వచనం చదువు. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనేనని వానిని యజమానుడు మెచ్చుకొని, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. ఈ లోక సంబంధులు చూసారా, వారికి ఏదైనా రూపాయి నష్టం వచ్చేటట్టుగా ఉందనుకోండి, ఎంతైనా ఓర్చుకుంటారు. వారు కూలికెళ్ళి లేకపోతే వ్యాపారం చేస్తూ ఉండి, లేకపోతే వారు ఏదో పనికి బానిసలుగా, దాసులుగా, ఉద్యోగస్తులుగా ఉండి ఎన్నైనా భరిస్తారు. ఎందుకని? రూపాయి నష్టం అవుతాయి, పని పోగొట్టుకుంటారు. అవును, అందుకే లోక సంబంధులు యుక్తిగా నడుచుకుంటారు అని మాట చెబుతాం. ఇంకా చదువు. అన్యాయపు సిరి వలన పరలోకానికి అనేక ఈ ధనము ఉన్నారా, ఈ ధనము, ఈ పేరు, ఈ బలము, ఈ అందము, అవును, ఈ పౌరుషము, పట్టుదల, ఇవన్నీ ఎంతకాలం అంటే ఈ అన్యాయం అయిపోయి విడిచిపెట్టాల్సి వస్తుంది. కనుక అన్యాయం సిరి విడిచిపెట్టే వాటి విషయంలో అవును మీరు పరలోకం దేవుని కొరకే అనేకులను సంపాదించుకోండి అంటున్నారు. ఇదొక మాట. ఇంకా చదువు. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు అవును నిత్యమైన నివాసములోనికి మిమ్మల్ని చేర్చుకుంటారు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన అబ్రహాముని పిలిచాడు. దేశాన్ని, ఊరిని, ఉన్నారా, తండ్రిని, అవును, ఇంకా తనతో పాటు వచ్చిన లోతు లోక సంపాదకుడుగా ఉండి ఆయనతో వీరు కలిసి పని వారితో పని విస్తరించి ఆస్తి పెరిగి విడిచిపెట్టి రమ్మని అన్నీ విడిచిపెట్టుకు వచ్చాడు. వచ్చినందువల్ల ఆయనకి ఏం కలిగింది? సంతానం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు. ఆయన లాంటి ధనవంతుడు లేడు. అర్థమవుతుందా? అవును, యోబు ధనవంతుడు, ఊజి దేశం అంతటి వాడు లేడు. దేవుని కొరకే ఆయన నష్టపోయాడు. సైతాను శోధనలకు గురి చేసి ఆస్తిని, సంతత సంపద, కానీ ఏం పోయింది? 2 అంతలు మళ్ళీ పొందాడు. మళ్ళీ తిరిగి కుమారులు, కుమార్తెలను కూడా పొందాడు. అర్థమవుతుందా? పరలోకం కొరకే ఇక్కడ సంపాదించుకొని పరలోకం కొరకే అవును అనేకులను నడిపించడం కొరకు ఖర్చు పడేవాడు, కష్టపడేవాడు, నష్టపోయేవాడు ఉన్నాడు. చూసారా? వారు దేవుని వలన అవును పొందేటువంటి విషయంలో అందుకే ప్రభువు చెప్పాడు, ఒక తలాంతోడు విత్తన చోటకు చల్లని చోట కూర్చుకునేవాడు అని నీకు దాచిపెట్టేనయ్యా, నువ్వు కఠినమని అన్నాడు. 2 సంపాదించాడు, 5 సంపాదిస్తే ఆ లేని వాడి దగ్గర, కఠినుడి దగ్గర తీసి మళ్ళీ ఉన్నవాడికి ఇచ్చాడు. అందుకే ప్రభు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసు, కొంచెం విషయంలో నమ్మకం ఎక్కువైన వాటి మీద నీవు అన్యాయం సిరి విషయంలో నమ్మకంగా ఉంటే సత్యమైన ధనమును అవును నేను మీకు ఇచ్చుదును అన్నమాట అన్నాడు. సత్యమైన ధనం అంటే ఆశీర్వాదం ఉన్నారు. అవును, అన్యాయపు ధనం అంటే నువ్వు ఏదో వ్యాపారం చేసినందువల్ల, వ్యవసాయం చేసినందువల్ల, వింటున్నారా, మీరు కష్టపడినందువల్ల వచ్చిన ధనం ఇది, అది మీ ధనం. అన్యాయం అయిపోతాయి. ఆశీర్వాదము అర్థమవుతుంది మీకు? ఆశీర్వాదము అది తరగదు, పిల్ల తరమున అది నిలిచినది, అది ప్రభువుని బట్టి కలిగేది. అందుకని ప్రభువు కొరకే వారి జీవనం అంతటిలో నుండి, జీవితం అంతటిలో నుండి పాలిభాగస్తులుగా ఉండి దేవుని కొరకే తన కష్టార్జితం భాగమిచ్చి ఘనపరిచినటువంటి అనుభవములు
అంటున్నాడు, ఇవి చేసి మీరు నన్ను శోధిస్తే ఆకాశ వాక్యాన్ని నిప్పి పట్టజాలని దీవెనలు అర్థమవుతుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలవదు. అది అది మహిమైశ్వర్యం అన్నాడు, మహదైశ్వర్యము అన్నాడు. అందుకు ఆ మాట అన్నాడు. ఏమంటే అన్యాయశీలి విషయంలో నమ్మకముగా ఉంటే విన్నారా, అవును సత్యమైన ధనమును నేను మీకు ఇచ్చేదను అన్నమాట. ఆ మాట చదవండి, అక్కడ మీకు అర్థమవుతుంది. 11వ వచనం చదువు. కాబట్టి ఉండని ఎడల అర్థమవుతుంది మీకు. అసలు లోకంలో చూడండి, మనము అన్యాయం అయిపోయే ధనం విషయం కాడికి వచ్చినప్పుడు ఒకడు పొరపాటుని ఎక్కువ మనకి ఇచ్చాడు అనుకోండి, అది మీరు ఎక్కువ ఇచ్చారని తిరిగి ఇచ్చేసామనుకోండి, అర్థమవుతుంది మీకు. కనుక ఆ నమ్మకత్వం బట్టి విన్నారా, ఆ నమ్మకత్వం బట్టి దేవుని యొక్క సత్యమైన ధనము, దేవుని ఆశీర్వాదమును మనకిస్తాడు. ఆ నమ్మకత్వం బట్టి దేవుడు ధనముగా జనముగా అట్టి వారిని కూడా అవును దేవుని కొరకే మనకు అప్పగిస్తాడు. అర్థమవుతుంది. అందుకే అన్యజనులు ఎదుట మీ సత్క్రియలను చూసి సద్భక్తి సత్క్రియలు పరలోకమైన తండ్రిని మహిమపరచనున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి అనుమాట. అది కనుక అన్యాయమైపోయి జీవిత విషయంలో మనం సత్యముగా అవును మనుషుల ఎడల మనం అబద్ధికులు మోసగాళ్ళు దొంగలు ఉన్నారు, కపటులు వేషధాలు దేవుని ఎడల కాకుండా ఉన్నందువలన అవును దేవుని ఆశీర్వాదమును అంధకార స్థలమును అంటే మనకు తెలియకుండానే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆశీర్వాదాలుగా మన సామర్థ్యానికి మన శక్తికి మించిన సాహస కార్యములను చేసేది దేవుని యొక్క ఆశీర్వాదం. అది దేవుని ధనం, సత్యమైన ధనం అంటే దేవుని మాట. దేవుని మాటను అనుసరించి వాడబడుచున్న మనుషుడు సత్య సంబంధి. దేవుని మాటను అనుసరించి పనిచేయవాడు, ఖర్చు పెట్టేవాడు, కష్టపడేవాడు సత్యమైన ధనమును కలిగిన వాడు. అర్థమవుతుంది. కనుక మనము మోసకరమైన వ్యాపారం, ఒకడికేమో 10 రూపాయలకు అమ్ముతాం, ఒకడికేమో 100 రూపాయలకు అమ్ముతాం. ఎక్కడ దొరికినని ఎక్కడ ఎంత మోసపోయాడో అంత మోసకిస్తాం. అలాంటి అనుభవం ఇక్కడికే పనికొస్తుంది, మోసపరచబడటానికి పనికి. అర్థమవుతుందా? అందుకని ఇది మహిమైశ్వర్యము, మహదైశ్వర్యము అంటే దేవుని వలన సత్య సంబంధమైన ఒక మాట చదివి మనము ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువు. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ఏంటి? విశ్వాసం ద్వారా క్రీస్తు ఆత్మ మీ ఆత్మలో, హృదయం అంటే ఆత్మ, నివసించినట్లుగాను. ఏంటది? తన మహిమైశ్వర్యం చొప్పున. మహిమైశ్వర్యం అంటే మహిమ అంటే ఆశ్చర్యకరమైన సంగతి. దేవుడు ఎంత అధికారం కలిగిన వాడు, దేవునికి ఎంత ధనం ఉంది, దేవుడికి ఎంత సామర్థ్యం, ఎన్ని చేయగలిగిన వాడు మాట్లాడరే. దేవుడు ఎంతమందిని అవును లోపరచగలిగిన వాడు, ఎంతో ఎలాంటి వారిని బోధ చేయగలిగిన వాడు, ఎలాంటి బ్రతుకులను దిద్ది నిర్మించగలిగిన వాడు. ఎంత దొంగలైన, ఎంత వ్యభిచారులైన, నరహంతకులైన, నరమాంస భక్షకులైన దేవుని యొక్క చేతిలో నమ్మకమైన దేవుని మాటను వింటే అంటున్నారా, అవును పరలోకం యొక్క ధనం ఇస్తాడు.
ఒక అధికారి ఉన్నాడు. నేను నా చేతి కింద అధికారులు అందరూ కూడా నీ అధికారం నీ మాట చొప్పున చేయటానికి తగిన వారమయ్యాను ఒప్పుకొనగా అన్నాడు, నీవు అనుకున్నట్లు నీ దాసుడు బ్రతుకుతాడు అని. ఆయనకి ఎంత ధనం ఉంటే, ఎంత అధికారం ఉంటే, ఎంత అధికారులలో ఆయన చేతి కింద ఉంటే మాత్రం ఆయన బ్రతికించుకోగలరు మీరు చెప్పండి. మాట్లాడండి. కనుక దేవుని యొక్క మాట విషయమును మహిమైశ్వర్యమును ఆయన మాటను బట్టి ఆయన ఆత్మస్వయంబంధమైన శక్తిని బట్టి కానీ అది అంధకార స్థలము రహస్యతను మహిమైశ్వర్యమును మహదైశ్వర్యమును దేవుని అద్భుతముగా మనకు కనపరిచేటువంటి అవును ఆశీర్వాదము, ఆ కార్యము, అవును ఆ అనుభవాలు అవన్నీ మహిమ సంబంధం. మహాదైశ్వర్యం అంటే అది ఎవరు పొందలేనిది, ఎవరు ఇవ్వలేనిది, ఎవరి వలన అది అందనిది దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే ఆ మాట అన్నాడు. ఏ మాట? మీరు పేరు పెట్టి పిలిచాను కనుక, మీరు నా పిల్లలు కనుక, మీరు రక్షించే కనుక మీకు ముందు నడిచి మీకు మార్గము అడ్డులన్నీ తెలిసి ఉన్నారా? అంధకారములో ఉన్న ధనమును నేను మీకు ఇచ్చి దేవుని మాట అవును దేవుని యొక్క ఆత్మ సంబంధమైన దేవుని మహిమ కనపరిచేటువంటి అది మనుషుడు ఎవడు పొందలేనిది. అది దేవుని నుండే వచ్చేది. దేవుడిచ్చే ఆశీర్వాదం కార్యం అది ఎలాగ జరిగిందో అర్థం కానిది. అది అందుకని అంధకారములో ఉన్న అధనం అని చెప్పి రహస్య ధనం అని చెప్పి అన్నమాట అన్నాడు. అందుకే ప్రభు ఆయన యేసుక్రీస్తు అన్నాడు. ఏమన్నాడంటే అది నా తండ్రి ఆ యొక్క స్వాధీనంలో ఉంది. తండ్రి ఎవరికి బయలుపరచాడో వానికే కానీ మరి ఎవరికి తెలియదు. దొంగ వచ్చినట్లు వస్తాడు ఆయన మహిమ కొరకు ఆకర్షించి తీసుకుని వెళ్ళటానికి ఆయన సంఘాన్ని తీసుకువెళ్ళటానికి వచ్చే గడియ గురించి ఎవరికి దూతలకైనను మనుష్య కుమారుడికైనను ఎవరికైనను తెలియదు. అంటే అది రహస్యమైన విషయం. ఎలాగా మార్పు చెందాం, ఎలాగ వెళతాం అనే విషయం అది దేవుని స్వాధీనం. దేవుని మహిమ మహదైశ్వర్యం మహిమైశ్వర్యం మహిమ యొక్క కార్య విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి సారూప్యములో క్రీస్తు యేసు మహిమ యొక్క గుణములు అవును మహిమ యొక్క సారూప్యమును మహిమ యొక్క ఆ యొక్క ధనమును స్వాస్థ్యమును మనము అర్హులమవునట్లుగా అందుకే ఈ గొప్ప రక్షణ ఇచ్చాడు. అందుకే ఈ స్వాస్థ్యమునకు ఆయన నామమున ఆయన ఆత్మ సంచకరువుగా భద్రపరిచేదై ఉన్నది. అది ఎవరికి చేజెప్పదు. దేవుని భక్తుల యొక్క ఆశీర్వాదం పొందాలనుకున్న వారికి దోచుకోవాలి, ఈయన ఆశీర్వాదం దోచుకోవాలా తీసుకోవాలా అంటే అది నేనిచ్చేది కాదు, నా చేతిలో లేదు అన్నాడు. నీవు ఎక్కడికి ఆరోహణ వెళ్ళిపోతున్నావు, నువ్వు నీ మీద ఆత్మ నాకు కావాలని ఎలీషా అడిగితే ఏలీ ఏమన్నాడు? అది నా చేతిలో లేదు. అయితే దేవుడు నన్ను తీసుకుపోతున్నప్పుడు నన్ను నీవు చూడగలిగితే ఆయనే నీకు చూపగలిగితే ఆయన ద్వారా అది అనుగ్రహం. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అదే అన్నాడు. మనిషి కుమారుడు ఎత్తబడినాక మీరు నన్ను కనుగొంటే అప్పుడు ఆయన ఆత్మను ఆదరణకర్తను పరిశుద్ధాత్మను నేను మీ మీద కుమ్మరిస్తాను అని మాట చెప్పాడు ప్రభు అయిన. ఆత్మ మీకు వచ్చి నాకంటే రెండంతల కార్యాలు మీరు చేస్తారు అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక పునరుద్ధారుడైన యేసును అనేకులు చూడాలి. శరీరధారి అయిన యేసు ప్రభువును చూసి రొట్టెల కొరకు రోగాల కొరకు చాలామంది శారీరకంగా ఎవరో దేవుని యొక్క
నామమును ధరించి నడిపిస్తుంటే వాళ్ళ వెనకాల బాగా నడుచుకుంటారు. ఆ దాసులు వెళ్ళిపోయేపటికి అనేకులు చెదిరిపోయిన వారుగా, విడిచిపెట్టిన వారుగా ఉంటున్నారు. ఈ సహవాసంలో కొందరిని అలాగే చూశాను. కానీ కనిపెట్టుకుని ఈ 120 మంది సంఘము దేవుని కుమారుని ఆత్మను కుమ్మరించబడి పొంది అంటున్నారు, మీరు సిలువే చంపారు, దేవుడు ఆయన లేపి ఆయన నామమున ఈ ఆత్మ, ఈ అభిషేకం, మహమైశ్వర్యం మేము పొందాము. ఎందుకు? మేము ఆ ఆత్మ వలనే ఇదిగో ఈ కుంటివారు ఈ మర్మములు, ఈ కార్యములు ఇవన్నీ జరుగుతుంది అని చెప్పి మేము సాక్షులము. ఆయనకు, ఆయన ఆత్మకు, ఆత్మ సంబంధమైన సాక్ష్యమునకు అందుకు సాక్షులుగా ఉన్నట్లుగా ఆయనను పొందిన అనుభవం అది. అందుకే మనము దేవుని ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క కార్యమును, ఆత్మ సంబంధి అయినటువంటి క్రీస్తు యేసు నామమును రక్షణ పొందినటువంటి అనుభవం కలిగినటువంటి వారికి ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే, పైనుండి మీరు శక్తి పొందే వరకు పట్టణము నిలిచి కనిపెట్టుకోండి, అప్పుడు మీరు నా కొరకు సాక్షులై నేను జీవించిన మీరు జీవిస్తారు, నేను చేసినట్లు ఆ కార్యాలు మీరు నేనుండు స్థలంలోనికి మిమ్మల్ని చేరుస్తారు. మీరు అవును, మీలో ఒకడు 10,000 మందిగా అవును నా కొరకే, నా నామమున, నా యొక్క ఆత్మసంబంధం మీరు నడిపించుటకు మిమ్మల్ని మీతో కూడా మీలో ఉండి అనేకులు అదే దావీదు మహారాజు అంటారు, ఆయన సర్వకృపానిధి అయినటువంటి దేవుడు, ఆయన నా జనులందరినీ నాకు లోపరిచేవాడుగా కనుక ఇట్టి స్థితి గలవారు ధనవంతులు ధన్యులు కాదు, తెలివి గలవారు ధన్యులు కాదు, పండితులు ధన్యులు కాదు, భక్తులు ధన్యులు కాదు, ప్రభువును కలిగిన వారు ధన్యులు. దేవుడు తన వాక్యం దీవించాడు. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.